మా నాయకుడు మాజీ శాసనసభ్యులు మా రసమేళ్ల పావన ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తాము. అయ్యా కవంపల్లి గారు, మీరు రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి అసెంబ్లీలో దైవ సాక్షిగా ప్రమాణం చేసినాం. ఏమని? ఈర్ష్యలు కానీ ద్వేషాలు కానీ నేను గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీల మీద కానీ ఈ నియోజకవర్గంలోని ప్రజల మీద కానీ ఎలాంటి కక్ష సాధింపు లేకుండా నేను నా ప్రజలు నా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పదంలో నడిపిస్తా అని ప్రమాణం చేసినటువంటి కవంపల్లి గారు, ఇలా నీవు శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఇలా మా రసమైన ఇంటిపైన దాడి ఇది 3వసారి. నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఉండి నువ్వేం చేస్తూ ఉన్నావు? దీన్ని ఏమనుకోవాలి ఈ నియోజకవర్గ ప్రజలు? ఒక మాజీ శాసనసభ్యుడు ఇంటిపైన దాడి చేస్తే ఏమనుకుంటారో మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఏమనుకుంటారో మీకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. కానీ మేము ఒక మాట చెప్తా ఉన్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మా రసమైన ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకులపై ఇంట్లపైన కానీ ప్రతిపక్ష కార్యకర్తలపైన కానీ కనీసం ఒక మాట కూడా మాట్లాడిన సందర్భం. ఎన్నో సందర్భాలు ఎవరెవరో మాట్లాడేది కావచ్చు, కానీ వారు మాట్లాడినప్పుడు మేము కూర్చుంటామా చేతులు కట్టుకొని? తప్పకుండా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. నేను అడుగుతున్నా ఉంటా కవంపల్లి గారు, మీరు ఒకవేళ నిజంగానే మొన్న జరిగినటువంటి మీరు ఏదైతే మీ అక్కడ డ్యామ్ ఎల్ఎండిలో మాట్లాడేటువంటి దాన్ని మా రసమైన మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా మాజీ శాసనసభ్యులు రసమైన వచ్చిన తర్వాత డేటు పెట్టు ఎక్కడికంటే అక్కడికి వచ్చి కూర్చోండి, రసమైన మాట్లాడిన దానికి నువ్వు సమాధానం చెప్పగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉండి మా రసమైన చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలను ఇక నువ్వు శాసనసభ్యుగా ఎన్నికై నువ్వు రిబ్బని కట్ చేస్తున్నావు తప్ప నీ అభివృద్ధి ఎక్కడుందని అడుగుతా ఉన్నాం మేము. నీ అభివృద్ధి పక్కన పెట్టేసినావు. ఇలా ఏమున్నా నియోజకవర్గంలో మరి మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల పట్ల కానీ మరి మా నాయకుల పట్ల కానీ మీరు దాడిలో కుసిపలుపుతా ఉన్నావు. ఎప్పుడు శాశ్వతమా కవంపల్లి గారు? రేపు ఇంకా 2 సంవత్సరాలు గడిచింది, ఇంకొక 3 సంవత్సరాలు ఈ పదవి పోతుంది. మరి ఆ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో వచ్చేది మా రసమయ్యన్న ఎమ్మెల్యే. మరి అప్పుడు మీరు ఎక్కడ ఉంటారో అడుగుతా ఉన్నా నేను. అంటే దాడికి ప్రతి దాడి ఉంటుంది. మా నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు మా బీఆర్ఎస్ కార్యకర్తలకి, మేము సహనంతో, మేము ఓపికతో, మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎవరు ప్రతిపక్ష దాడులు ఎన్ని చేసినా మేము సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. మీరు మా పైన దాడికి మీరు పంపితే మేము కనుక వస్తే అసలు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామాలలో ఒక్క కార్యకర్త కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకు అంటున్నా అంటే ఆవేదన ఉంది మా కార్యకర్తల్లో. ఇలా ఒక శాసనసభ్యుల ఇంటి పైన ఆయన లేనప్పుడు మీరు దాడికి పంపుతావా? మీరు దాడి చేసినట్టు మిమ్మల్ని ఏమనుకోవాలని మా నాయకులు ఇప్పుడే మాట్లాడారు. ఒక గుండాలుగా, ఒక రౌడీ వీధి రౌడీలుగా ఇలా ఈ నియోజకవర్గంలో మీరు చలామణి అవుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గ ప్రజానికానికి మీరు ఏ సందేశం ఇస్తున్నారు? ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యునిగా ఉండి మీరు ఎంతో ఓపికతో, సహనంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఏదైనా సమస్యలు చెప్తే విని వాటిని మీరు సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కానీ అది మర్చిపోయి ఈ నియోజకవర్గంలో ఒక రాజరికంలా, ఒక గుండా వ్యవహారం లాగా నీ అనుచరులు నలుగురు పెట్టుకొని చేస్తా ఉన్నావు. ఖబర్దార్ కవంపల్లి గారు, నేను ఒక బీసీ బిడ్డగా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎవరు మాట్లాడలే. కానీ ఏదనంటే నీ ఇష్టం వచ్చినట్టు నీవు నోరు తెప్పితే నువ్వు ఒక డాక్టర్ అంటున్నావు. కనీసం నువ్వు నోరు తెప్పితే ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా మనం, అప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంతో పరంగా నువ్వు ఎందుకటువంటి శాసనసభ్యునిగా నువ్వు మాట్లాడే తీరు కదేనా? ఇలా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? అరే ఒక ఎమ్మెల్యే మనం కవంపల్లిని గెలిపించుకుంటే అరే ఈ నియోజకవర్గంలో ఈ మండలాన్ని ఏం చేస్తున్నాడు, ఇట్లా ఎందుకు జరుగుతుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఖబర్దార్ కవంపల్లి గారు, నేను ఒక మాట చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ కార్యకర్తల పైన కానీ, మా నాయకుని పైన కానీ, మా ఫామ్ హౌస్ మీద కానీ మరొక్కసారి మీ కార్యకర్తలు ఎవరు వచ్చినా బిడ్డ ఉరికిచ్చి ఈ నియోజకవర్గం వచ్చి తరిమి కొడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ.